శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ చంద్రబాబు గారి బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయటం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ దానిలో స్పెషల్గా మామయ్య అంటూ సంబోధించటం ఇవన్నీ చూస్తుంటే ఆయన దగ్గర అవ్వాలని అనుకుంటున్నారా ఫ్యామిలీతో అనే ఒక క్వశ్చన్ మార్క్. దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటారా మళ్ళీ? అంటే దగ్గర అవ్వటం కంటే ఆయన ఒక స్టేటస్ కో పద్ధతి మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు మొదటి నుంచి. ఓకే. ఎవరు ఎంత నెగిటివ్గా మాట్లాడినా దాని గురించి రియాక్ట్ కాకూడదు అని అనుకుంటున్నాడు ఎన్టీఆర్. పర్టికులర్గా ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా జరిగినటువంటి ఒక ఈవెంట్ హైదరాబాద్లో శకపురుషుడు అనేటువంటి ఒక సావనీర్ ఆవిష్కరణకి ఏర్పాటు చేసిన ఈయన తొండెపు దశరథ జనార్దన్ గారు ఏర్పాటు చేశాడు. అది ఓకే. ట్రస్ట్ నుంచి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు అయింది. అది ఆ కార్యక్రమానికి దాదాపు సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చారు. రామ్ చరణ్ కూడా వచ్చాడు. రామ్ చరణ్ కూడా వచ్చి ఎన్టీఆర్తో తన అనుబంధం అంటే ఆయన చిన్నప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అబ్బాయితో తన ఫ్రెండ్షిప్, అక్కడికి వెళ్ళటము, అప్పుడు ఆయన్ని ఎన్టీఆర్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు అది కూడా మాట్లాడాడు ఆ రోజు వేదిక మీద. ఇలా దాదాపు అందరూ వచ్చారు, అన్ని ఫ్యామిలీస్ నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ వేదిక మీద తమ ఇది చెప్పుకుని వెళ్ళారు. ఆయనతో ఉన్న అనుబంధం లేదు, తమ కుటుంబానికి ఆ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు ఆ వేదిక మీద. కనిపిస్తాడా లేదా అని ఒక పెద్ద చర్చ బయట. ఫైనల్గా ఆయన రాలేదు. రాకపోవడానికి రీజన్ ఆయన బర్త్డే రోజే ఈ ఈవెంట్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు ఈ ఈవెంట్ జరగటంతో ఆయన ఆల్రెడీ నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే టైంకి నేను కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ చేసుకున్నాను, వాటిని అవాయిడ్ చేయటం కుదరదు కాబట్టి నేను అటు వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన. చెప్పి ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత కూడా చాలా కార్యక్రమాలకు ఆయన హాజరు అవుతాడు అని బయట ప్రచారము, ఆయన హాజరు కాకపోవడము ఇవి జరిగినాయి. కానీ నందమూరి ఫ్యామిలీలో ఏదైనా విషాదం జరిగిన సందర్భంలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి హాజరవుతూ వస్తున్నాడు ఆయన. కానీ అక్కడ ఏదో ఉన్న సెలబ్రేటివ్ టోన్లో ఏమన్నా పెద్ద ఈవెంట్ జరుగుతోంది ఫ్యామిలీకి సంబంధించి అన్నప్పుడు దూరంగా ఉండటమే బెటరు అన్న పద్ధతిలో మొదటి నుంచి అలాగే ఉంటున్నాడు తను. కానీ విషాదం జరిగిన ప్రతి సందర్భంలో నా మధ్య రామారావు గారి డాటర్ చనిపోయారు. చనిపోయినప్పుడు తను వెళ్ళాడు. అలాగే తారక రత్న చనిపోయినప్పుడు తను ఉన్నాడు అక్కడ. ఆ టైంలో కూడా రకరకాల వార్తలు అంటే బాలకృష్ణ వీళ్ళతో సరిగా మాట్లాడలేదు, కళ్యాణ్ రామ్తోనూ అలాగే ఎన్టీఆర్తోనూ కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. పర్టికులర్గా వీళ్ళని ఏదో అవాయిడ్ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అక్కడ అని. అలాగే లోకేష్ నిశ్చితార్థం జరిగినప్పుడు బ్రాహ్మణితో ఆ రోజున ఆ ఈవెంట్కి వెళ్ళాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి లోపల ఉండి మళ్ళీ అది కంప్లీట్ కాకుండానే బయటకు వచ్చేసాడు. ఎందుకు బయటకు వచ్చాడు అనే దాని మీద వార్తలు ఆ రోజున. ఆయన వెళ్ళిన సెలబ్రేటివ్ ఈవెంట్ అదొకటే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఆయన ఈ సెలబ్రేటివ్ ఈవెంట్స్ ఆ ఫ్యామిలీ వైపు నుంచి జరిగిన వాటిలో ఎప్పుడు కనిపించలేదు, వెళ్ళలేదు. అంటే రకరకాల ఫ్యామిలీలో ఏవైనా వాళ్ళకంటే ఆ ఏరియాకి వెళ్ళటం వలన ఎందుకు అనవసరంగా అని అనుకుంటున్నాడా అనేది ఒక అనుమానం. కానీ ఆయన ఎందుకనో అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు కానీ ట్వీట్లు చేస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు లోకేష్ని ఆ మధ్యకాలంలో అభినందించిన పరిస్థితి ఉంది, ఆయన ఈయన్ని అభినందించిన పరిస్థితి ఉంది. అక్కడ విజయవాడలో ఉప్పెన్ వచ్చినప్పుడు ఈయన మొదట సహాయం ప్రకటించాడు ఇండస్ట్రీ నుంచి. ప్రకటించినప్పుడు లోకేష్ వెంటనే స్పందించి థ్యాంక్స్ బావా అని పెట్టాడు. ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు కనిపిస్తాయి. అలాంటి సందర్భమే ఇప్పుడు చంద్రబాబు గారి దీనికి. అలాగే బాలకృష్ణ గారి అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నట్టు ఒక వార్త వచ్చింది అధికారికంగా. వచ్చినప్పుడు కూడా వార్త పట్ల ఆయన స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ట్వీట్ చేశాడు. అది కూడా ఆ టైంలో చాలామంది వైరల్ చేశారు. అలా పాజిటివ్గా స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు ఆయన చెప్పాడని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఆయన 2009 ఎలక్షన్స్లో.
పాల్గొన్నాడు. యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత కూడా బెడ్ మీద ఉండి ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. బెడ్ మీద ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అప్పుడు మహాకూటమిని గెలిపించటం మన బాధ్యత అన్న టైప్లో ఆయన బెడ్ మీద ఉండి ఇంటర్వ్యూలు ఇవ్వటం నాకు తెలుసు. అలాంటి సహకారం అందించాడు. ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినవి కూడా ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వైఎస్ పేరు పెట్టారు, ఎన్టీఆర్ పేరు తీసేసి పెట్టినప్పుడు అందరూ రియాక్ట్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా రియాక్ట్ అయ్యాడు, ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ రియాక్ట్ అయిన పద్ధతి బాలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కింది స్థాయి క్యాడరు మీడియా ముందుకు వచ్చి ఆయన్ని క్రిటిసైజ్ చేశారు. అది ప్రమాదం. అంటే తను మామూలుగా మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన ఖ్యాతికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయనకి కొత్తగా వచ్చేది లేదు. అందుకని ఈ అనవసరమైన వివాదం రేపటం కంటే కూడా ఆ పేరు అలా కొనసాగించి ఉంటే బాగుండేది అని జగన్కి అడ్వైజ్ చేస్తున్నాను నేను అని ఇచ్చాడు ఆయన. అయితే దీనిలో జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ లేదు, ఆ అటాకింగ్గా ప్రకటన లేదు అన్న పద్ధతిలో వీళ్ళు దాడి చేశారు. దాడి చేయటానికి దానికి ఒక నేపథ్యంగా కొడాలి నాని వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకి. వాళ్ళందరూ వైసీపీలో ఉండటం వలన, పర్టికులర్గా అదుర్సు సినిమా ప్రొడ్యూసర్లు ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ. అందుకని వాళ్ళిద్దరిని రిఫర్ చేస్తూ ఎన్టీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది అప్పుడు. ఇవన్నీ అతను గమనిస్తూ ఉంటాడు. అందుకని సెలబ్రేటివ్ మూడ్లో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళటం కంటే కూడా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్దాం అనే అదొక వ్యవహార శైలిగా మార్చేసుకున్నాడు తను. మార్చేసుకోవడంతో ఏదో గ్యాప్ ఉంది వీళ్ళకి వాళ్ళకి అని అనిపిస్తుంది. కానీ నిజానికి చంద్రబాబు గారి మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఆయన. అయితే పొలిటికల్గా రెండు ఫ్యామిలీస్ మధ్య విభేదం ఉంది, అది ఈయనతో సంబంధం కాదు. చంద్రబాబు గారికి ఆయన మేనకోడలు భర్తకి ఉన్నటువంటి గ్యాప్ అది. ఆయన ఆ మధ్య వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేయాలని ట్రై చేయటం, ఆ సందర్భంగా చంద్రబాబు గారి మీద ఓపెన్గా ఆయన విమర్శలు చేయటం, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మధ్య జరిగిన గొడవలు. దానికి ఎన్టీఆర్కి సంబంధం లేదు. ఎన్టీఆర్ ఎప్పుడు అలా బహిరంగంగా విమర్శించటమో లేకపోతే పొగడటమో రెండూ చేయలే. తను తన వ్యాపకం వరకు ఉన్నాడు. అలాగే ఆ మధ్య అమిత్ షా పిలిచినప్పుడు వెళ్ళాడు RRR సినిమా తర్వాత. అప్పుడు కూడా అంటే ఎన్నికల ప్రచారము ఇలాంటి వాటిలో మీరు మాకు ఉపయోగపడతారా అన్న టోన్లో ఆయన అడిగాడు. అడిగితే పొలిటికల్ ఏరియాలో నేను అలా ఓపెన్ డయాస్ మీదకి రాను అని చెప్పాడు ఇతను ఓపెన్గానే. దానికి ఉన్నటువంటి రీజన్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు అక్కడ. అంటే మా ఫ్యామిలీ నుంచి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ నిర్ణయాలుని నేను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మీ నుంచి, మీకోసం నేను రోడ్డు మీదకి వస్తే. ఒకవేళ ఆ పార్టీ మీతో సయోధ్యలో లేకపోతే, అప్పటికి లేదు నిజానికి, అప్పుడు ఇదేదో విచిత్రంగా మారుతుంది. అందుకని అసలు పొలిటికల్ ఏరియాలో నేను ఎవరి తరఫున ఎవరి కోసం ప్రచారం చేయను, ఒకవేళ వాళ్ళు పిలిస్తే చేస్తా అని చెప్పి బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. అలా తను ఏ బార్డర్లో ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనే దానిలో చాలా స్పష్టత ఉంది అతనికి. ఆ స్పష్టత ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. ఇది బర్త్డే సందర్భం, చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భం కాబట్టి ఆయన ఏదో ప్రత్యేకంగా వీళ్ళతో సయోధ్య కోరుకుంటూ ఆ ట్వీట్ చేశాడని నేను అనుకోను. మళ్ళీ ప్రపంచం ఇప్పుడు ట్వీట్ చేయకపోతే దీన్ని ఇష్యూగా మార్చి ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ అవకాశం విమర్శకులకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన మామయ్య గారు అన్నాడు. మామయ్య గారు మీకు బర్త్డే విషెస్ అని చెబుతూ మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ముగించాడు చాలా చిన్న దీనిలో. అలా ట్వీట్ చేశాడు. ఈసారి చంద్రబాబు గారి బర్త్డేకి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు చెప్పాడు, బర్త్డే విషెస్ చెప్తూ ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఒక పాజిటివ్, అంటే ఆల్రెడీ ఒక ప్రచారం జరుగుతుంది పొలిటికల్ ఏరియాలో. మొన్న వాళ్ళందరూ కలిసి ఎన్డీఏకి అనుకూలంగా ఓట్ చేశారు, జగను, పవను, బాబు. దాంతో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్
అనే అబ్రివేషన్ సెట్ చేసి నార్త్ మీడియా ప్రచారం చేసింది. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి బర్త్డేకి ట్వీట్ చేయటం అనేది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే ఈక్వేషన్ అనేదానికి ఇది సెట్రైట్ అయింది. ఇది ఓకే, వీళ్ళందరూ కలిసే బతుకుతున్నారు అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు జోవియల్గా. రైట్. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కంటే కూడా ఇప్పుడు జగన్ ట్వీట్ అనేది వైరల్ అవుతోంది. ఎక్కువ పొలిటికల్ ఏరియాలో దాని మీద చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ది టైం వచ్చినప్పుడు అటాక్ చేస్తారు. మొన్న బర్త్డే సందర్భంగా నువ్వు కనీసం మాట్లాడలేదు అంటే వార్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అదే టైంలో ఇంకొక సినిమా రిలీజ్ అయింది, రజనీకాంత్ కూలీ రిలీజ్ అయితే ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ లోకేష్ ట్వీట్ చేయటము, ఈ సినిమా ప్రస్తావించకపోవడము కూడా ప్రపంచం మాట్లాడుకుంది. అలా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే తను బర్త్డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు తప్ప ప్రత్యేక కారణం ఏం లేదు. ఆయన ఏమి ఇప్పుడు కొత్తగా వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నది కూడా ఏమీ లేదు. ఆయనకు దొరకాల్సింది దొరికేసింది. ఆయన ప్రస్తుతం కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఒక బిగ్ హిట్ కొట్టాలి అనే దీంతో ఉన్నాడు ఇప్పుడు. అది డ్రాగన్ సినిమాతో కొడతాడా లేకపోతే దేవరా 2తో కొడతాడా అనేది ఆ 2 సినిమాలు కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు పొలిటికల్ ఏరియాలో బిజీ కావాలనో లేకపోతే చంద్రబాబు గారిని ప్రాధేయపడటం ద్వారా ఇంకేదో సాధించాలనే ప్రోగ్రాము అతనికి లేదు. స్టేటస్ కో, వివాదాలు వద్దు, అలాగని ఘర్షణలు వద్దు అంటే విపరీతమైన స్నేహము అక్కర్లేదు, వైరము అక్కర్లేదు అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆ బార్డర్ దాటే ప్రయత్నం అయితే చేయడు ఆయన. Yes, sir. Thank you so much. థ్యాంక్ యూ.